సార్ మనకు ఈవెంట్స్ విషయానికి వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తారు సార్ గ్రౌండ్కి వెళ్ళడం. అవును సార్, అవును సార్. సో కొంతమంది అయితే అసలు గ్రౌండ్ చూసేటువంటి ప్రయత్నం కూడా చేయరు, డైరెక్ట్గా ఈవెంట్స్కి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. సో అసలు ఈవెంట్స్ రన్నింగ్ అనేది ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది? ఒకవేళ అసలు ఇంతవరకు గ్రౌండ్ మొహం చూడనటువంటి స్టూడెంట్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కొంచెం కొంచెం గ్రౌండ్ అలవాటు చేసుకోవాలంటే ఏం చేయాలి సార్? సార్ అసలు వాస్తవంగా అంటే పోలీస్ ఉద్యోగం అనేది ఎందుకు ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయంటే, మీరు చూడండి సార్, ఎక్కువసేపు నిలబడాల్సి ఉంటుంది, ట్రాఫిక్ ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది. అంత టైంని మనం ఎక్కువ బాడీ ఫిజికల్ స్ట్రెయిన్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంత స్ట్రెంత్ ఉన్నదా అనేటువంటి వ్యవస్థను మన బాడీ యొక్క స్ట్రెంత్ని పరీక్షించడం కోసం ఉన్నటువంటి అవి పరీక్షలు సార్. మరి వాటిలో మనం ఖచ్చితంగా క్వాలిఫై ఉండాలి. కానీ అందరూ ఏమనుకుంటారంటే చదువు వచ్చినంత ఈజీగా మరి ఈవెంట్స్ వస్తాయని అనుకోవడం తప్పు సార్. ఇప్పుడు మనం చదివిన చిన్నప్పటి నుంచి కంటిన్యూషన్ చేసి ఉంటాం కాబట్టి అది సేమ్ సిలబస్ని మళ్ళీ చదువుతాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఈవెంట్స్ అనేది మనకు కొత్తగా వస్తుంది. ఇప్పుడు మనం రన్నింగ్ కంటిన్యూషన్ చేసి ఉండము. ఇప్పుడు చూద్దాం సార్, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాతనే అనుకొని నేను ఈవెంట్ స్టార్ట్ చేస్తాను అనుకుంటే కొద్ది ఇబ్బంది సార్. అది ముందు నుంచెల్లే, అంటే ఇప్పటి నుంచెల్లే కనీసం గ్రౌండ్ పరిచయం చేసుకోవాలి, గ్రౌండ్కి వెళ్ళాలి సార్. ఈవెంట్స్ ఎట్లుంటాయి అనేది నోటిఫికేషన్ తర్వాతనే తెలుస్తుంది. కమిటీ కూర్చొని కమిటీ ఈ సందర్భాల ఎట్లాంటి ఈవెంట్స్ పెడితే బాగుంటుంది అనేది అట్లా ఉంటుంది అనుకోండి. అంటే ఏ ఈవెంట్ ఉన్నా సరే మనం ఫిజికల్ స్ట్రెంత్ని పెంచుకోవడం అనేది ఇంపార్టెంట్. మరి ఆ ఫిజికల్ స్ట్రెంత్ని పెరగాలి అంటే ఇప్పటి నుంచెల్లే మనం గ్రౌండ్ ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టాలి. చిన్నగా ఇప్పుడు రన్నింగ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తే నువ్వు 5 km రన్నింగ్ చేస్తావా, 4 km చేస్తావా, 3 km చేస్తావా అనేది కాకుండా నువ్వు ఇవాళ నుంచి వెళ్ళి గ్రౌండ్కి వెళ్తూ ఇవాళ నుంచి వెళ్ళి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ చిన్న అంటే విభాగాలుగా విభజించుకొని ఒకరోజు 500 అని, నెక్స్ట్ ఒక 1 month తర్వాత ఒక 100 అని, ఒక 15 days తర్వాత ఒక 2 అంటే మనం స్ట్రెంత్ని బట్టి 1 km, 2 km, 3 km, 5 km వరకు మనం ఇంటర్వెల్స్ని పెట్టుకొని ఆ ఇంటర్వెల్స్ని మనం ప్రాక్టీస్ చేస్తుంటే ఎక్సలెంట్ ఉంటుంది సార్. అంటే ఫిజికల్ స్ట్రెంత్ అని పెరుగుతాం. దాని తర్వాత గవర్నమెంట్ లేదా నోటిఫికేషన్లో ఎట్లాంటి ఈవెంట్స్ని తీసుకున్నా కూడా మనం ఫిజికల్ స్ట్రెంత్ అయి ఉంటాం కాబట్టి ఏదైనా క్లియర్ చేయగలుగుతాం. అంటే ఆతృత పడాల్సిన అవసరం ఉండదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే అనుకోండి. మార్నింగ్ ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్తే సరిపోతుంది సార్. మార్నింగ్ 1 గంట అనుకోవచ్చు, ఈవినింగ్ 1 గంట అనుకోవచ్చు. గ్రౌండ్లో మనం ప్రాక్టీస్ చేస్తున్నాము అంటే చెమట అడుపుతున్నామంటే ఖచ్చితంగా క్వాలిఫై అవుతాం సార్.